హలో ఫ్రెండ్స్, మన ఫాలోవర్స్లో ఒకరు నాకు ఫోన్ చేసి ఈ విధంగా అడిగారు. తను వారి ఊరిలో ఒక వ్యక్తి వద్ద చీటీ వేస్తున్నాడని, కానీ ఆ వ్యక్తి చివరి నిమిషంలో చీటీ డబ్బులు మొత్తం తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయాడని, ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలని అడగడం జరిగినది. ఇటువంటి సంఘటన మీ జీవితంలో కూడా జరిగి ఉంటే ఈ విషయం మీకోసమే. మొదట మీరు చీటీ వేసే ముందు అతనికి లైసెన్స్ ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం ప్రభుత్వం వద్ద నుండి చీటీ వేసేవారు లైసెన్స్ పొంది ఉండాలి. అలానే వారి సంస్థ ప్రభుత్వం ద్వారా గుర్తింపు కలిగి ఉండాలి. అటువంటి వారి వద్దనే చీటీ వేస్తే మనకి మంచి జరుగుతుంది. అలా కాకుండా లైసెన్స్ లేకుండా చీటీ నడపడం చట్టరీత్యా నేరం. అటువంటి వారి వద్ద చీటీ వేసినప్పుడు వారు మోసం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా వారు మిమ్మల్ని మోసం చేస్తే మొదట మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఐపీసీ సెక్షన్ 420, 406 మరియు 120B ప్రకారం కేసు నమోదు చేయండి. అలానే వారిపై క్రిమినల్ కేసు మరియు సివిల్ కేసు కూడా వేయవచ్చు. అలానే వారిపై మనీ రికవరీ సూట్ కూడా వేయవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే మీరు వారికి అమౌంట్ చెల్లించినట్టు రసీదులు మరియు చీటీకి సంబంధించిన ఏదైనా రికార్డులు మరియు సాక్షులు ఉంటే మీరు వారిపై కేసు నమోదు చేయవచ్చు. కోర్టులో కూడా మీకు న్యాయం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.